మనం టీలో అల్లం కానీ, లేకపోతే ఇలాచీ కానీ వేసుకుంటాం కదండీ! కానీ గోదావరాళ్ళు ఎక్కువగా మిరియాలు, లవంగం, దాల్చిన చెక్క ఇట్లా డిఫరెంట్‌గా వేస్తూ అన్నీ కలిపి వేసే మసాలా టీ అట్లా ఇస్తారు. అయితే దానికి కాంబినేషన్ వచ్చేసి బెల్లం వేసిస్తారనమాట. 10 ఇయర్స్ అయిందనుకుంటా అండి. ఈ బెల్లం కాంబినేషన్‌తో టీ తాగటము. కొంచెం మిరియాలు కూడా ఎప్పుడైనా గొంతు బాగోనప్పుడు కొంచెం లవంగము అవి కూడా వేసి టీ పెడుతూ ఉంటాను. బెల్లం వేసి బావుంటుంది గొంతుకి. అయితే బెల్లం కూడా 2 రకాలు ఉంటాయంట. వాడుకునే మామూలుగా వంటలకు వాడుకునే బెల్లం ఒకటి, టీలో వేసుకునే బెల్లం ఒకటి. నిద్ర లేపేసి ఎంత తీసుకోమంటావు అంటే నాకేం అర్థం కాలేదు. సరే 2 కిలోలు తీసుకుంటున్నా అని చెప్పేసి వచ్చేసారనమాట. అదొక కేజీ, ఇదొక కేజీ పట్టుకొచ్చారు. మామూలుగా తాటి బెల్లం గూడా అటు సైడ్ అమ్మడం నేను చాలా సార్లు చూశానండి. అయితే ఇదేదో సంతలాగా ఉందనమాట. అక్కడ తీసుకున్నారు. ఏ ఊరో కూడా చూడలేదు. నిద్రపోతున్నాను గదా! సడెన్‌గా కారాగి ఎంత తీసుకోమంటావు అనేసరికి నాకసలు ఏం అర్థం కాలేదు ఫస్ట్ థింగ్. అయితే మా షాప్‌కి 3 కిలోమీటర్ల దూరం ఉంటదనుకుంటా అండి. అక్కడ అటుకుల మిల్లు ఉంటది. ఈ సీజన్‌లో అటుకులు ఆడిస్తూ ఉంటారు. మామూలుగా మనం ఉప్మాలో వేసుకునే అటుకులు డిఫరెంట్‌గా ఉంటాయండి. ఇట్లా నాటు అటుకులు డిఫరెంట్‌గా ఉంటాయి. ఇవి ఎక్కువ రోజులు నిలవ గూడా ఉండవు. అదో రకమైన వాసనొస్తాయి. పురుగు పట్టేస్తాయనమాట. మరి నాటుయి అవ్వటానో మరి వాళ్ళేమన్నా కెమికల్స్ కలుపుతారో అవి కొంచెం మందంగా గూడా ఉంటాయి. ఇవి పల్చగా ఉంటాయి. ఇవి మనం పాలల్లో వేసుకొని తినటానికి ఇట్లా బెల్లం కాంబినేషన్‌లో తినటానికే పనికొస్తాయనమాట. ఇంకా ఎక్కడైతే ఏమైంది నీకు తీసుకోవడమే కదా కావాలని చెప్పి నాతో అని ఇక్కడ అటుకులు ఒక 2 కిలోలు పట్టుకొచ్చారు. ఇంకా మా కాంబినేషను బెల్లము, పల్లీలు, బెల్లము, అటుకులు. మామూలుగా అక్కడ ఉడకబెట్టిన తేగలు కూడా చాలా టేస్ట్ ఉంటాయండి. ఈసారి ఎందుకో కనిపించలేదు. అయితే స్నాక్స్ ఇవి మేము తినేది ఎక్కువగా ట్రావెలింగ్ టైంలో. మీరు కూడా ఇంతేనా? ఇట్లాగే తింటూ ఉంటారా?